నేను మన పిల్లల్ని కూడా చాలాసార్లు కోప్పడ్డాను. ఏదేదో కొటేషన్స్ పెడతా ఉంటారు. ఏంటంటే వీళ్ళు ఏ ఫీలింగ్లో ఉన్నారు, వీళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏదో ప్రాబ్లం, ఏదో సమస్యలు కూడా వెళుతున్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన దొరుకుతాయి అనమాట. వాళ్ళు ఎమోషనల్గా, నీవు ఎమోషనల్ అయిపోతున్నావు, నువ్వు సాడ్ ఫీల్లో ఉన్నావనే సంగతి మొత్తానికి షాడి చెప్పాలా? నీకు అంత సాడ్ ఫీలింగ్ ఉంటే ఒక గదిలో వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయ, ప్రభా నేను సాడ్ ఫీలింగ్లో ఉన్నాను ప్రభా, నా ఫీలింగ్ మార్చండి, నాకు సంతోషాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. కానీ వెంటనే స్టేటస్లో పెడతారు. ఈయన బాధలో ఉన్న సంగతి బజారంతా తెలియాలా? ఈయన హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు అనుకుంటే అప్పుడు హ్యాపీకి సంబంధించింది ఏదో ఒకటి పెడుతుంది, ఇదా స్టేటస్లో పెట్టాను. నేను తమ్ముళ్ళకు అదే చెప్తాను, బ్రదర్స్ చెప్తాను, నాన్న దేవుని వాక్యాన్ని పెట్టండి. ఎందుకంటే కొటేషన్స్ మనిషిని మార్చదండి. మేబీ మనకు కొంచెం కొటేషన్స్ విన్నప్పుడు హాయిగా అనిపించవచ్చు, కానీ జీవితాలు మార్చదు. జీవితం మారాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే మార్చబడదు. దేవుని వాక్యం ద్వారా ఒక మంచి అవకాశం, స్టేటస్లో మీరు ఏదో పెట్టుకోగలిగిన అవకాశం మీకున్నప్పుడు దేవుని వాక్యం పెట్టండి. వాట్సాప్లో ఏదో మీకు పంపించే అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని పంపించండి. ప్రైజ్ ది లార్డ్.